హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయింది కదా మనం టెంపుల్ని వ్లాగ్ తీసి. సో నాకు ఇప్పుడైతే టైం దొరికింది కాబట్టి నేను బెలందూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలని మార్తల నుంచి స్టార్ట్ అయిపోయాను. సో యాజ్ యూజువల్లీ ఇక్కడ మెట్రో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను బస్ ఎక్కడానికి నిర్ణయించుకున్నాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మామూలుగా మీరు ఏసీ బస్సులు అయితే ప్రిఫర్ చేయొద్దండి, కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, బట్ క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది, మీకు సీట్స్ చాలా దొరుకుతాయి అన్నమాట. సో అలా వెళ్తే మార్తలి బ్రిడ్జ్ వస్తుంది, చూసారు కదా, దట్ ఈస్ ద రోడ్ టు మార్తలి బ్రిడ్జ్. ఈ బస్సులు ఎక్కండి. సో ఇలాంటి బస్సెస్ వద్దు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, అవి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇలాంటి బస్సెస్ ఎక్కండి. సో లోపలికి ఎక్కిన సాటర్డే అయినా కూడా చాలామంది అయితే ఉన్నారు. ర్యాపిడో లాంటివి యూస్ చేయకోకుండా ఇలా అయితే మీరు వెళ్ళొచ్చు. మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఎంత దూరం నడవాలి, ఏ బస్ ఎక్కాలి, నెంబర్తో సహా అయితే అంతా ఉంటుంది గైస్. సో కైండ్లీ ఫాలో మ్యాప్స్. డోర్స్ దగ్గర అయితే నిలబడుకోకండి, బికాస్ మీరు పైన చూస్తారు కదా, అది ఆటోమేటిక్గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. సో ఈ బ్లాక్ కలర్ రాడ్ అయితే ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని కూడా పట్టుకోవద్దండి. యు నో వై? బికాస్ లెట్ మీ షో యూ. అలా ఓపెన్ అవుతాయి అనమాట. సో చాలా టైం తర్వాత సీట్ దొరికింది, కానీ దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది గైస్. ఓకే, మీరు వరియాల్సిన అవసరం లేదు, ప్రతిసారి స్టాప్ ముందు మనకు ఆ పేరు అయితే వినిపిస్తుంది స్పీకర్స్లో నుంచి బస్సెస్లో. గైస్, దాని తర్వాత నేను బస్ స్టాప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. మళ్ళీ నేను మ్యాప్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట, బికాస్ ప్రతి ఒక్క డైరెక్షన్ని చూపిస్తుంది. చూడండి, 170 మీటర్స్ తర్వాత టర్న్ అవ్వు అని. సో ట్రై టు యూస్ మ్యాప్స్. దాని తర్వాత గైస్, పైన ఫ్లైఓవర్ కింద ఒక మంచి గ్రీనరీ ప్లేస్ కూర్చోడానికి. చాలామంది ల్యాప్టాప్స్ తెచ్చుకొని కూడా వర్క్ చేసుకుంటున్నారు, కొంతమంది సాంగ్స్ వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో వీకెండ్స్లో అలా చిల్ అవ్వండి, పబ్బు క్లబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో గుడికి కూడా వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు, అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో బెంగళూరులో మీరు ఇలాంటి పార్క్స్ ఇలాంటివి కాదు, పార్క్స్ చాలా చూడొచ్చు అనమాట. ఓకేనా, బెంగళూరులో గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గైస్. ఓకే, అలా వెళ్తూ ఉండంగానే మళ్ళీ మ్యాప్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో మళ్ళీ 500 మీటర్స్ తర్వాత చక్కగా వెళ్ళమంటుంది. సో మీకోసం ఎంత మ్యాప్స్ యూస్ చేసినా కొంచెం పక్కా లొకేషన్ అయితే తెలిస్తే బాగుంటుందని, సో ఇలా వెళ్ళాలి అని చెప్తున్నాను. సో దిస్ వే ఇలా వెళ్ళి దాని తర్వాత చక్కగా అయితే ఉంటుంది. సో నాకు 12 రూపీస్ అయితే పడ్డది టికెట్. సో మ్యాప్స్ అగైన్ 180 మీటర్స్ స్ట్రైట్గా వెళ్ళండి, ఆ తర్వాత 50. వెళ్తుండగానే రీచ్ అయితే అయిపోయాను. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇదే గైస్, మీరు చూస్తున్నారు కదా. సో లెట్ మీ షో యూ ద టెంపుల్. సో లోపలికైతే వెళ్ళిపోదాం గైస్ మనము. ఎంట్రీ అయితే అదిరిపోయింది కదా గైస్, నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, శ్రీ మహావిష్ణువు పనుకొని ఉన్నారు, చాలా నీట్గా అయితే ఉంది విగ్రహం అంతా. సో లోపలికైతే వెళ్ళిపోయాను. ఫస్ట్ యాజ్ యూజువల్లీ బొట్టు పెట్టుకొని, అందరూ బొట్టు పెట్టుకుంటారు గైస్, కపుల్స్ అంతా వచ్చారు, కానీ నాకు నేనే కెమెరాలో చూసి పెట్టుకున్నాను. ఓకే, డోంట్ వరీ, అదే బెస్ట్. ఒంటరిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సో లోపలికి వెళ్ళగానే ఇది లోపల యొక్క వ్యూ. ఓకే, చాలా బాగా అయితే అనిపించింది, చాలా క్రౌడ్ వచ్చారు సాటర్డే కాబట్టి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకు, పర్టికులర్గా ఈ గుడికి. సో బికాస్ ఆ ట్రాఫిక్కి కొంచెం దూరంలో అయితే ఉందన్నమాట. అలా నడుచుకుంటూ నేను ఒక్కనే ప్రదక్షిణ చేసేటప్పుడు, సో ఇక్కడైతే మనకు హనుమాన్ ఉంటారు, దాని తర్వాత లక్ష్మీదేవి అయితే ఇక్కడ ఉంటారు, దాని తర్వాత ఎండింగ్లో నరసింహస్వామి. అది గైస్ చాలా బాగా అయితే అనిపించింది, పీస్ఫుల్గా ఉంది మెయిన్ థింగ్. సో ఎప్పుడన్నా టైం దొరికితే సాటర్డే సండేస్ వచ్చి వెళ్ళండి. ఓకే, బికాస్ నేనైతే ఒంటరిగా వచ్చాను, బికాస్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రారు, అది జరగదు. ఓకే, అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పూర్వం ఈ నల్ల పిల్లి వస్తే లేదా పిల్లులు అడ్డం వస్తే మనం
వెళ్ళే పని జరగదు అది ఇది అంటారు కదా, అది ఎందుకు వచ్చిందిరా అంటే పూర్వం ఏంటంటే మన వాళ్ళు అడవులు కదా, అడవులు ఉండేవి, దారులు సరిగ్గా ఉండేవి కాదు అదంతా. సో ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఏమైనా క్రీచర్స్ లైక్ పులులు, సింహాలు, పెద్ద జీవులు అంటే మృగ జంతువులు అంటారు కదా, మృగాలు, అవన్నీ కదిలిస్తే పిల్లి వాటిని గ్రహించి ఓకే ఈ దారిలో ఏదో ఉంది అని భయపడి ఇట్లా జంప్ చేసేవన్నమాట, లైక్ భయపడ్డాలో అట్లా. ఓకే, దాన్ని చూసి మన వాళ్ళు ఓకే సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉంది, సో ఇది వెళ్ళడానికి కరెక్ట్ టైం కాదు అని చెప్పి చేశారు. సో అంతేగాని ఆ నల్లపిల్లి వస్తే మన పని జరగదు అనే ఫ్యాక్ట్ అయితే కాదనమాట, అది నిజమైతే కాదు. సో ముందు అలా చేసేవాళ్ళు దాన్ని పాటిస్తున్నారు మన వాళ్ళు, ఇట్స్ ఓకే, బట్ ఎందుకు అనేది తెలుసుకోండి. ఓకే ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. దాని తర్వాత ప్రసాదం అయితే నాకు ఇచ్చారు. వెళ్తుండగా ఇక్కడ చూసారు కదా, సో మెనీ టెంపుల్స్ ఆర్ దేర్, ట్రై టు విజిట్. సో ఈ టెంపుల్ ఉన్నది, దీంతో పాటు ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందరా అంటే సేమ్ అదే ప్లేస్లో, ఆ చెట్టు దగ్గరనే, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఇక్కడ ఉన్నాయి గుళ్ళు. దాంతోపాటు స్కూల్ అయితే ఉన్నదనమాట మనకి ఎదురుగా. సో గుడ్ ప్లేస్ టు విజిట్. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా గుళ్ళ మీద, పాపమని ప్రసాదం ఇస్తుంటే అన్న ఇల్లే పైసే కొడి అన్న అంట. డబ్బులతో ఏం చేసుకుంటారు, తింటారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ధర్మం చేయొద్దండి. ఓకే, నా సైడ్ నుంచి చిన్నది చెప్తున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అగైన్ ఐఎమ్ టెల్లింగ్, యూస్ మ్యాప్స్. ఓకే, చిన్న దానికి ర్యాపిడ్ యూస్ చేద్దండి, బికాస్ చాలా అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట. కిలోమీటర్కి ఎంత లేదన్నా 10 లేదా 12 రూపాయలు అయితే మనకు అడుగుతారు. ఇంకా ఆటో సోదరులతో అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు కన్నా కొత్తగా మీరు వెరిపప్పలు అయితే సారీ టు సే దిస్, మనకేం తెలియదు కదా, సో చిన్న పడ్డది అంతే. సో అలాగని మీరు అయితే ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళు కిలోమీటర్కి 100-150 రూపాయలు. ఇంకా నైట్ టైం అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద థింగ్ అండ్ దట్స్ ఆల్. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అలాగే వెళ్తుండగా గణపతి టెంపుల్ ఉంది. చూడండి గైస్, వెళ్ళేటప్పుడు చాలా రష్గా వెళ్ళాం కదా, తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు వసంత గాలి. సో బికాస్ టైం 10 అవుతుంది కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. సో సాటర్డే కాబట్టి కొద్ది ఆఫీసులు మాత్రమే ఉంటాయి, రొటేషన్ సెక్షన్ ఉంటాయి కదా వాళ్ళకు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ట్రిప్ అంటే వేలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళి అందరితో ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, మీతో మీరు కాస్త టైం స్పెండ్ చేయడానికి దగ్గరలో ఏదున్నా కూడా వెళ్ళండి గైస్. ఓకే, ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి, నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంకేం చెప్పదలుచుకోలేదు. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. మనం ఆచరించే లేదా ఫాలో అయ్యే ప్రతి ఒక్క మూఢనమ్మకాల వెనకల మన హిందూ సనాతన ధర్మం నుంచి మన పూర్వీకులు కానీ వాళ్ళు అది ఎందుకు పాటిస్తున్నామో తెలుసుకొని పాటించమని చెప్పారు. సో తినేటప్పుడు తుమ్ము వస్తే మళ్ళీ చేతులు ఎందుకు కడగాలంటే సింపుల్, టు బీ హైజీన్. ఓకే, హెల్తీగా ఉండేదానికి, అదే నీట్గా ఉండేదానికి అంతే. ఆటోమేటిక్గా తుమ్ము వస్తే మనం చేయి ఇలా పెట్టుకుంటాం, సో దానివల్ల అదంతా దాని మీద పడుతుంది కాబట్టి చేయి కడుక్కుంటాం. సో ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకొని ఫాలో అవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లోడు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు తెలీదు, పెద్దోళ్ళు చెప్పారు చేయాలంటే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్కి లేదా తరాలకి అదే చెప్తారు కదా. సో తెలుసుకొని ఆచరించి చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతవరకు చేయాల్సిన అవసరం లేదు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.